మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చాము అన్నవారు చేతులు ఎత్తండి. ఈ రోజే ఈ సైట్లోకి వచ్చాము అన్నవాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ మీ అందరికీ. ఈ సైట్ గురించి ముందు మనం ఆ కృతజ్ఞతలు అందించుకొని ప్రోగ్రాంలోకి వెళదాం. భీమవరంలో ఒక మెగా పిరమిడ్ కట్టాలి అని పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎప్పటి నుంచో సంకల్పం. ఇంకోటి ఏంటంటే, ఎక్కడ పిరమిడ్ కట్టినా ఎక్కువ ధనాన్ని భీమవరం నుంచే మనం పంపిస్తూ ఉంటాం. కోవాడ దుర్గా మేడం ఆధ్వర్యంలో ఇక్కడ డొనేషన్స్ అంతా ఇచ్చి మనం చాలా పిరమిడ్లకు పంపాం, కానీ మనం మెగా పిరమిడ్ ఏర్పాటు చేసుకోలేదు. అది చిన్న వెలితి ఉంటే ఆ వెలితిని మేడం పాంప్లెట్లు ఇప్పుడు ఏమి ఇవ్వకండి మేడం. ఏం పాంప్లెట్ అది? ఏంటి మేడం? అది ఇప్పుడు కాదు, వెళ్ళేటప్పుడు ఇవ్వండి. ఇప్పుడు మీద చదవాలా, నాది వినాలా, వాళ్ళ ధ్యానం చెయ్యాలా, మీకు పని అయిపోవాలంతే. మన సుబ్బారెడ్డి గారి వైఫ్కి మెసేజ్ వచ్చి పలానా చోటన సైట్ ఉంది అని చెప్తే అది కూడా ఐడెంటిటీ అవ్వలేదు. ఆవిడ ఎన్నో చోట్లకి వాళ్ళ హస్బెండ్ని తీసుకుని బండి వేసుకుని తిరగడం, ఆయన అక్కడ తీసుకెళ్ళి పొలం చూపిస్తే నాకు కనబడింది ఇది కాదనడం. అలా కొద్ది రోజులు అయిన తర్వాత తోట సత్యనారాయణ గారికి సంబంధించినటువంటి ఈ ప్లాట్ఫామ్ ఇదంతా ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిడకి అనిపించింది, ఎందుకో నాకు మెసేజ్ వచ్చిన సైటు ఇదిలా ఉంది అని అనిపిస్తే, సరే ఆ రోజు ఒక 10 నిమిషాలు కూర్చుని ఇక్కడ ధ్యానం చేయడం ఏదో జరిగింది. తోట సత్యనారాయణ గారితో చెప్తే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆలోచన చేసుకొని ఇక్కడ సుమారుగా 1,50,00,000 మధ్యలో ఉంటుంది ఈ స్థలం. ఈ స్థలాన్ని పిరమిడ్ కట్టుకోవడానికి మనకి ఉచితంగా అందజేశారు ఆ ఫ్యామిలీ. ఎందుకంటే మనం ముందు ఈ స్థానంలో ఉన్నాం కనుక వాళ్ళకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన పత్రిజీ గారితో చాలాలు తిరిగాడు, కానీ ఆయన ఎప్పుడు గురువుగా చూడలేదు పత్రి గారిని. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్లా ఉండేవారు. ట్రెక్కింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే భుజాల మీద చేతులు వేసుకుని తిరిగేవారు. తర్వాత గురువు గారి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని నా వంతు నేను సహకారం చేయాలని వాళ్ళ ఫ్యామిలీని అడిగితే, మీరు ఎలా అంటే అలా అనడం, ఈ స్థలాన్ని మనకి ఉచితంగా అందజేయడం. త్వరలో మనం ఇక్కడ భూమి పూజ చేసుకోబోతున్నాం. తరువాత సుమారు ఒక 5 కోట్ల రూపాయలతో బ్లూ రామ్తా ఎంపోరియలా ఇమోర్టల్, ఇది నోరు తిరగదు, దీనికి మళ్ళీ ఏదో ఆలోచిద్దాం మనం, కింద అది పెడదాం ట్యాగిన్ కింద. పైన మాత్రం బ్లంటెడ్గా ఫలానా అనగానే చక్మని భీమవరం గుర్తు రావాలి. అలా ఒక పేరును కూడా ఆ రామ్తా మాస్టరే సూచిస్తారు. కింద ట్యాగ్ లైన్ మాత్రం మీకు వచ్చిందే ఉంటుంది, ఎందుకంటే ఈజీగా ఉండాలి కదా. అది త్వరలో భూమి పూజ చేసుకోబోతున్నాం. సుమారు మళ్ళీ ఒక 5 కోట్ల రూపాయలతో ఇక్కడ అంగరంగ వైభవంగా ఒక పిరమిడ్ని నిర్మాణం చేసుకొని దాన్ని లోక కళ్యాణానికి అంకితం చేయబోతున్నాం. ఈ సందర్భంలో ప్రతి పౌర్ణమికి, ప్రతి అమావాస్యకి ఇక్కడికి సుమారు ఒక 100 మంది మాస్టర్లు వచ్చి ధ్యానం చేస్తున్నారు. అలాగే తోట సత్యనారాయణ గారు కూడా మార్నింగ్ ఆయన ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు వాకింగ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక గంట ధ్యానం చేసి మళ్ళీ ఆయన ఇంటికి వెళ్తున్నాడు. ఆయన ఇది అనుకున్నప్పటి నుంచి కూడా, అంటే ఆల్రెడీ ఇక్కడ ధ్యానం స్టార్ట్ అయిపోయింది. కాకపోతే మనం ఆ పిరమిడ్ కోసం అందరూ వేచి ఉందాం. మరి ముఖ్యంగా ఈరోజు మనందరి ఆనంద స్వరూపం డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్ స్మృతి స్మరణ ఆనందోత్సవం ఇది. యాక్చువల్గా ఎవరన్నా పోతే ఆ రోజున పొద్దున్నీ సాయం దాకా ఏడుస్తూ ఉంటారు, కానీ మన గురువు గారు పోలేదనే విషయం మనకు తెలుసు కనుక ఈవేళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆనంద తాండవం ధ్యానంతో మాస్టర్లు వస్తున్నారు. చక్కని సజ్జన సాంగత్యం ఉంటుంది మధ్యాహ్నం. తర్వాత అద్భుతమైనటువంటి యజ్ఞప్రసాదం ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమానికి తణుకు నుంచి
అలాగే ఎక్కడెక్కడి నుంచో చాలామంది మాస్టర్లు వచ్చారు, వస్తున్నారు. ఇది కొంచెం ప్రస్తుతానికి భీమవరానికి దూరంగా ఉంది, ఎప్పటికీ ప్రస్తుతానికి. కానీ నాకు తెలిసి ఒక 5 సంవత్సరాల్లో భీమవరానికి ఇది మధ్యలో ఉంటుంది. ఇది ఎందుకంటే బైపాస్ కూడా వెళ్తుంది ఇక్కడి నుంచి. మరి సత్యనారాయణ గారికి తెలుసో లేదో మాకు తెలీదు. చాలా దగ్గరలోంచి మనకి హైదరాబాద్లో రింగ్ రోడ్ అంటారు కదా, అది కూడా ఇక్కడి నుంచి వెళ్తుంది. అంటే ఎవరైనా ఆ రోడ్డు దిగి ఇలా పిరమిడ్ చూసుకుంటూనే భీమవరం లోపలికి వెళ్ళాలి ఊళ్ళోకి. అలా మరి ఎవరి సంకల్పమో తెలియదు, ఆ పైన ఉన్నటువంటి గ్రాండ్ మాస్టర్స్ వాళ్ళందరి నిర్ణయం ఇది. కనుక చక్కగా మనం ఇప్పుడు 2 గంటలు ధ్యానమే చేద్దాం. మీ యొక్క ధ్యానం, మన యొక్క ధ్యానం ఈ భూమండలంలో ఈ ప్రాంగణానికి ఉత్తమమైనటువంటి ఎనర్జీనిచ్చి మనం చేయబోయే ఆ మంగళకరమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు మొదటి అడుగుగా ఈ సంగీతంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఒకవేళ ఎవరికైనా కొంచెం ఇబ్బంది ఉంది మధ్యలో అంటే అలా లేచి అలా 2 అడుగులు వేసి వచ్చి కూర్చోవచ్చు. అంతేగాని బలవంతంగా లేస్తే చెతగొట్టేస్తాం అనేది ఏం లేదు ఇక్కడ. హాయిగా కానీ అవకాశం ఉన్నంత వరకు ఈ 2 గంటల ధ్యానాన్ని చక్కగా సంగీతంతో మనం కొనసాగించుకుందాం. మీకు ఒక చిన్న విన్నపం, ఆ మధ్యలో ఉన్న కుర్చీలు అలా ఖాళీగా ఉంటే మిమ్మల్ని తన్నుకుంటూ వస్తారు మధ్యలో. ఇది ఫిల్ అయిన తర్వాత ఏం చేస్తారు, అక్కడ ఖాళీ ఉంది కదా అని మిమ్మల్ని ఒక తన్నుకుని లోపలికి వెళ్తారు వాళ్ళు. అలా కాకుండా ముందుగానే మనం ఆ ముందుగా ఉన్నటువంటి కుర్చీలన్నీ ఫిల్ చేద్దాం. మరి ఈ సందర్భంలో మళ్ళీ మాట్లాడతారు తోట సత్యనారాయణ గారు, కానీ ఒక్క నిమిషం అందరికీ స్వాగతం చెప్పేస్తే నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను. దేవుడా, తోట సత్యనారాయణ గారు వచ్చి ఒక్కసారి అందరికీ స్వాగతం చెప్తే తర్వాత మళ్ళీ మ్యూజిక్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మనం సజ్జన సాంగత్యం చేసుకుందాం. ఈ కార్యక్రమానికి ఒక భుజం తోట సత్యనారాయణ గారు అయితే రెండో భుజం గంగమూలు వాసు గారు. ఆ మహానుభావుడి యొక్క ఎఫర్ట్ దీంట్లో చాలా ఉంది. ఆయన ప్లాన్ ప్రకారం ఇది ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుంది. గంగమూలు వాసు గారు కూడా మనం ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి ఒకసారి మనందరం గట్టిగా కృతజ్ఞతలు చేస్తాం. గట్టిగా, ఇంకా గట్టిగా. చాలా అద్భుతం. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ మరొకసారి మరి అందరికీ కూడా గట్టిగా కృతజ్ఞతలు. చాలా ఆనందంగా ఉంది ఈరోజు. చాలా అద్భుతమైన మరి రామ్తా బ్లూ పిరమిడ్. ఎక్కువ తిరగక్కరా, ఇమోటియాలు ఇవన్నీ కొద్దిగా కష్టంగా ఉండొచ్చు మీకు, అది వద్దు. మనకి సింపుల్ లాంగ్వేజ్ ఏంటి, మన పత్రిక గారు అన్నీ సింపుల్ టైప్లో చెప్తారు. మనం అంతా సింపుల్గా మాట్లాడుకుందాం. మనకు నోరు తిరగనే మాటలు మనకు వద్దు. రామ్తా బ్లూ పిరమిడ్ అనండి. రామ్తా బ్లూ పిరమిడ్, రామ్తా బ్లూ పిరమిడ్. జై. మరి సైట్ ఎలా ఉంది ఒకసారి క్లాప్స్ కొట్టండి. మరి బాగుంటాయి గట్టిగా. మరి భీమవరం మాస్టర్స్, మరి వెస్ట్ గోదావరి అందరు మాస్టర్స్ కూడా ఎప్పుడో మనం అందరం కనటువంటి కళ ఈరోజు మొట్టమొదటి ఒక అడుగు వేసాం. దానికి ఒక్కసారి క్లాప్స్ కొట్టుకుందాం. ముందర ల్యాండింగ్ అయిపోయింది, పిరమిడ్ పైనుంచి దిగుతా ఉంది. అదందరం మనం అందరం కూడా ఏం చేయాలంటే మనందరి జ్ఞానశక్తితోటి ఆ బ్లూ పిరమిడ్ని మనం ల్యాండ్ మీదకి దింపాలి. మరొక్కసారి ఈ శ్రీశక్తికి ఒక్కసారి బిగ్ క్లాస్ కొట్టుకుందాం. మరి ఎంతో ఆనందం వేస్తుంది ఈరోజు, ఎంతో శుభదినం ఈరోజు. అన్నీ మంచి రోజులు. నా లక్కీ నెంబర్ 624, ఇవాళ 6. మరి 60 సెంట్లు ఇచ్చాం, 6. అన్నీ కూడా 6లో మొదలవుతాయి.
మరంతా శుభదినం. నేను ఒక చిన్న ఈ పిరమిడ్ ఎలా వచ్చిందో 2 minutes చెప్పేసి ముగిస్తాను. నేను ఇటేపు మనకు కరోనా టైంలో ఇలాగ వాకింగ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేవాళ్ళం, పని ఉండేది కాదు కదా, అప్పుడు వాకింగ్ ఎక్కువ చేసేవాళ్ళం. ఇటేపు వచ్చినప్పుడు నాకు అనిపించింది ఎంత ప్రకృతి చాలా బాగుంది. ఇటేపు ఇక్కడ వరకు వాకింగ్ చేసి వెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ ఎక్కడన్నా చిన్న ఒక అరెకరం దొరికితే బాగుంటుంది మనకి, శుభ్రంగా సరదాగా అలాగా గార్డెన్ అని వేసుకుని చిన్న పిరమిడ్ వేసుకుని ధ్యానం చేసుకుందామని నాకు కోరిక ఉండేది. రోజు వాకింగ్ చేస్తే ఎవరన్నా అరెకరం అమ్ముతారేమో అని అడిగితే వాళ్ళు ఎవరో కూడా ఇక్కడ అమ్మే వాళ్ళు ఎవరో లేరు. అయితే ఒక పిరమిడ్ మాస్టర్ ఏదన్నా అనుకుంటే అది ప్రకృతి ఏం చేస్తుంది, మనకి సహకరిస్తుందా లేదా? సహకరిస్తుంది. అలాంటిది ఒక టైంలో ఏమైందంటే ఆ కరోనా టైంలోనే ఒక మాస్టర్ వచ్చి ఇక్కడ 2.5 ఎకరాలు అమ్ముతారంట, కొంటారంటే నిజంగా అమ్ముతారా అన్నాను. అమ్ముతారండి. నిజంగా అమ్ముతారంటే ఇప్పుడే వస్తాను, మరి వెనక్కి తిరిగి రాను, మరి అమ్ముతానంటేనే నిజంగా వస్తానంటే అమ్ముతారే వెళ్దాం అన్నాడు. అయితే డబ్బులు అడ్వాన్స్ పట్టుకుని నేను వెళ్ళిపోయా. అదే 12 గంటలకు వెళ్ళిపోయాను. అమ్ముతానంటేనే నేను వస్తాను, లేకపోతే రానంటే అంటే ఇక్కడ ఎవరు అమ్మే వాళ్ళు ఉండరు, పెద్ద అందరూ కొనే వాళ్ళే ఉంటారు కానీ అమ్మే వాళ్ళు ఉండరు. సర్లే నేను కూర్చొని వెంటనే మరి నాకు ప్రకృతి సహకరించి 2.5 ఎకరాలు ఆన్ ది స్పాట్ ఆ రోజున కొనేసాను. నేను నెలల్లో రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇదంతా ప్రకృతిలో ఒక నియమం జరుగుతుందన్నమాట. నేనేమనుకుంటానంటే ఎలాగ మనం సహజంగా పిరమిడ్ మాస్టర్లు ఏమనుకుంటాం, వాకింగ్ చేసిన తర్వాత సరదాగా 1 గంట ధ్యానం చేస్తాం, మనకు అలవాటు కదా. ప్రకృతిలో ధ్యానం చేయాలని ఫస్ట్ ఆ పిరమిడ్ అక్కడ కట్టుకున్నాం. ఫస్ట్ పిరమిడ్ అది. ఒకసారి దాని క్లాస్ కొట్టండి. ఇక్కడ వరకు 2 hours వాకింగ్ చేసుకొచ్చి ఇక్కడ 1 hour ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని. ఇది 2 years నుంచి జరుగుతూ ఉన్నదన్నమాట. నేను అప్పుడు అనుకున్నాను ఒక్కడనే చేస్తున్నాను ధ్యానం, అది కాదు, ఇదేదో చాలామంది ఎక్కువ మంది చేస్తే ఆనందంగా ఉంటుంది కదా అని నేను మనసులో థాట్ పెట్టుకున్నాను. ఆ థాట్ ఎలా కాలక్రమం తెలిసింది. మరి ఆ టైంలో ధ్యానం చేసి వెళ్ళిపోతుండగా మరి రమగారాలు సుబ్బారావు మిస్సెస్ వాళ్ళ అమ్మాయి అలా వెళ్తున్నారు అన్నమాట. ఎదురు వస్తున్నారు నాకు. ఏంటి మీరు ఇలా వచ్చారు ఏంటంటే ఇక్కడ ఏదో బ్లూ పిరమిడ్ రాబోస్తుంది, ఏదో రామ్తుంది, నాకు సందేశం వచ్చింది అన్నారు ఆవిడ. ఇక్కడ సందేశం అంటే ఇక్కడ ఎవరు ఇస్తారమ్మా, ఇక్కడ బాగా కాస్ట్లీ భూములు కదా. నేనే అన్నాను ఇక్కడ బాగా కాస్ట్లీ భూములు కదమ్మా, ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది, ఎవరు అమ్మేవాళ్ళు లేరమ్మా అన్నా నేను. సర్లే నేను ఏదో చిన్న పిరమిడ్ వేస్తున్నాను, శంకుస్థాపన చేస్తున్నాను కాబట్టి మీరు వచ్చి జ్ఞానం చేయమన్నాను. అప్పుడు వాళ్ళ అమ్మాయి ఆవిడ వచ్చి 1 గంట జ్ఞానం చేశాక ఆ పిరమిడ్ తయారు చేసిన తర్వాత ఏ నోటితో నేను ఎక్కడ దొరుకుతుంది అన్నది అదే నోటితోటి వశిష్ఠ గౌతంలో నా నోటితోటి ఏమన్నానంటే ఇక్కడ నేను పిరమిడ్కి నేను సైట్ ఇస్తానని అనౌన్స్ చేశాను. అక్కడ అంటే ఇక్కడ ఎవరిస్తారన్న నా నోటి నుంచే ప్రకృతి నా ద్వారా ఇప్పించింది. అది మరి అందరూ ఇది మన చేతిలో ఉండదు ఏదన్నా సరే కార్యక్రమం. మరి ఇటువంటి అద్భుతమైన ఈ పిరమిడ్ రావటానికి సైటు లేనుకోలేదు. మరి పత్రిజీ గారు ఆయన చేసిన జ్ఞానం ద్వారా నేను ఇవన్నీ సంపాదించాను. మరి ఆయన నాకు ఇటువంటి అద్భుతమైన సైట్ ఇవ్వటానికి సహకరించినటువంటి ముందుగా మా కుటుంబ సభ్యులకు ఒక్కసారి మా మిస్సెస్కి, మా అబ్బాయికి, మా అల్లుడి గారికి, మా అమ్మాయికి ఇది ఓకే అన్నందుకు వాళ్ళందరికీ కూడా ఒక్కసారి బిగ్ క్లాస్ కొట్టుకుందాం ముందర. అదే ప్రకృతి సిద్ధంగా నాకు పత్రిజీ గారు నన్ను ఒక భాగస్వామి చేసినందుకు అందరం కూడా ఆత్మలందరం కూడా భాగస్వాములే. నన్ను కూడా దీంట్లో కూడా ఒక భాగస్వామి చేసినందుకు ఒకసారి పత్రిజీ గారికి శిరస వంచి పాదాభినందనాలు నేను చేసుకుంటున్నాను. మరి ఇటువంటి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఈరోజు మీకు చాలా ఉండి కొలితే తెలుస్తుంది, మీరే ఆలోచిస్తారు. మీరు అందరూ కూడా ఈ ధ్యానం చేసి ఇది ఉండి కొలితే ఉజ్వలమైన భవిష్యత్తు, దీనికి ఎంతో భవిష్యత్తు. నేను అనుకున్నాను ఒక్కనే చేశాను, ఒక 4 ఉన్నాము చేసుకున్నాను, ఈ రోజు ఎంతమంది వచ్చారు. ఇది రాబోయే కాలం తరంలో కొన్ని లక్షల మంది ఈ పిరమిడ్లో ధ్యానం చేసి ఆత్మానందం పొందుతారు అందరూ కూడా. ఇది మామూలు పిరమిడ్ కాదు, ఇమ్మోర్టల్ అన్నది వరల్డ్లో ఉన్న పిరమిడ్లో నెంబర్ 1 పిరమిడ్ ఇమ్మోర్టల్ మనదే. ఇమ్మోర్టల్ అంటే అమరత్వం.
ఈ అమరత్వాన్ని అందరూ పొందుతారని ఆశిస్తూ మరి ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మరి అందరికీ మరి విచ్చేసినటువంటి మరి ఆత్మ బంధువులందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.